ఏపీలో పొలిటికల్ పార్టీల మధ్య పెన్షన్ ఫైట్ నడుస్తోంది. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించొద్దన్న ఉత్తర్వులు రాజకీయ దుమారానికి దారితీశాయి. పేదలకు పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీపై వైసీపీ విరుచుకుపడుతోంది. టీడీపీ వల్లే పెన్షన్లు నిలిచిపోయాయని, చంద్రబాబే అడ్డుకుంటున్నారంటూ ప్రజలకు వివరిస్తున్నారు వైసీపీ నేతలు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు ఇబ్బంది వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. అటు టీడీపీ కూడా తమకు దీంతో సంబంధం లేదు అంటోంది. వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల డబ్బును కాంట్రాక్టర్లకు చెల్లించేసిందని ఆరోపిస్తోంది. పెన్షన్లు ఇవ్వలేక తమపై ఆరోపణలు చేస్తున్నారు అంటోంది. దీనిపై రెండు పార్టీలు ఈసీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. మరోవైపు వాలంటీర్లు కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు. మరోవైపు పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలతో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయొచ్చు అంటున్నారు కలెక్టర్లు. రైట్, వాలంటీర్ వారుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. అధ్యక్ష, ప్రస్తుతం ఏపీలో పెన్షన్ టెన్షన్ అనేది రెండు పొలిటికల్ పార్టీల మధ్య, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు ఈ పెన్షన్ అస్త్రాన్ని అటు తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, తమకు ప్రధాన ఆయుధాలుగా, ప్రధాన అస్త్రాలుగా, ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వేసిన పిటిషన్ మేరకు, కోర్టులో వేసిన పిటిషన్ మేరకు, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగా పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేయకూడదు, నగదు డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన స్కీమ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ వాలంటీర్లను దూరంగా పెట్టాలి అని రాష్ట్ర సీఈఓకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. అంటే కేంద్ర ఏదైతే ఉందో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఈఓ కూడా చాలా స్పష్టంగా వాలంటీర్లను దూరంగా పెట్టాలని చెప్పడంతో పాటుగా ఈసీ ఆదేశాల మేరకు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబ్లు కావచ్చు, అలాగే సెల్ ఫోన్లు కావచ్చు, ఎటువంటి ఎక్విప్మెంట్ ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిందో ఆ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ 1వ తారీఖు అవడంతో సహజంగా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లని ఉదయాన్నే ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేయడం అనేది వాలంటీర్ల బాధ్యతగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లందరూ కూడా ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. సో ఈ క్రమంలో దీన్ని అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేది టీడీపీకి అనుబంధ సంస్థగా ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఎన్నికల ఎస్ఈసీగా ఉన్న, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా టీడీపీ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణ. సో ఈ క్రమంలో ప్రస్తుతం సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా కొనసాగుతుంది. ఇందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఆ సంస్థ ద్వారానే ఈ పిటిషన్ దాఖలు చేయడం, ఈసీ నుంచి ఆదేశాలు వచ్చేలాగా చేయడం. సో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోంది. వాలంటీర్లను దూరం చేయడం ద్వారా, వాలంటీర్ల సేవలను దూరం చేయడం ద్వారా పేదలకు పెన్షన్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేసింది, చంద్రబాబు నాయుడు చేశారు. ఇది కుట్ర. ఎన్నికల ముందు ఈ విధమైన కుట్రతో ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం టీడీపీ చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణగా కనిపిస్తుంది. మరొక వైపు చూస్తూ ఉంటే వైసీపీని కౌంటర్ అటాక్ చేస్తూ టీడీపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ అయితే చాలా స్పష్టంగా చెప్తోంది, ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అన్న సంస్థకు కావచ్చు, తమకు వాళ్ళు వేసిన పిటిషన్ విషయంలో కావచ్చు తమకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్తూనే ఒక ఆరోపణ ప్రధానంగా అధికార పార్టీ మీద చేస్తుంది. గత వారం 10 రోజుల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల మేర బిల్లుల్ని తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు చెల్లించేసుకున్నారు. సో దీనివల్ల పెన్షన్ నిధులు ఏదైతే ఉన్నాయో, పేదలకు పంచాల్సిన పెన్షన్ నిధులు ఏదైతే ఉన్నాయో అవి అందుబాటులో లేకుండా పోయే, ఖజానా ఖాళీగా ఉంది. సో ఈ క్రమంలో ఈ తప్పును కప్పిపుచ్చుకునే ప్రక్రియలో భాగంగా టీడీపీ మీద నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద చేస్తున్న ఆరోపణగా కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ అంశాన్ని బేస్ చేసుకుని పెన్షన్లను అందనివ్వకుండా
టీడీపీ అడ్డుకుంటుంది అనేది వైసీపీ టీడీపీ మీద చేస్తున్న ఆరోపణ అయితే అసలు ఆ పెన్షన్లకు సంబంధించిన సొమ్మును పూర్తిగా కాంట్రాక్టులకు కట్టబెట్టేసింది అనేది టీడీపీ రివర్స్ అటాక్ లో టీడీపీ రివర్స్ అటాక్ లో వైసీపీ మీద చేస్తున్న ఆరోపణ. సో దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన చాలా మంది నాయకులు ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. మరొక వైపు ఈసీ కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపించింది. అదే తరహాలో టీడీపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. అనవసరంగా తమ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అలాగే తమకు ఎంత మాత్రం సంబంధం లేని విషయాల్లో తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హాట్ డిస్కషన్, హాట్ పాలిటిక్స్ ఏపీలో జరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్షయ్. సో ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ పెన్షన్ కి సంబంధించిన వ్యవహారం మీద ఇది ఈ ఒక్క నెలతోనే అయిపోయేది కాదు, వచ్చే నెల కూడా ఇదే అంశం తెర మీదకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా, తెర మీదకు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో సో దీన్ని ఎవరికి వాళ్ళు ప్రజల్లోకి బలంగా తమ వైపు నుంచి తమ వాదనలు వినిపించే ప్రక్రియ చాలా బలంగా చేపడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఈ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పిన మాటల సారాంశం చూస్తామంటే గనక ఇంటింటికి వెళ్లి పెన్షన్ల విషయంలో వైసీపీ ఏ విధమైన ప్రక్రియను చేపడుతోంది, టీడీపీ మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తోంది అన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ఇంటింటికి తీసుకువెళ్లాలని తన క్యాడర్ కి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పార్టీకి అనుబంధంగా ఉండే నేతలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ క్యాడర్ ద్వారా వైసీపీ కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు వాలంటీర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్న పరిస్థితి కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. బందర్లోనే మూకుమ్మడి రాజీనామాలు దాదాపు 1200 మంది వాలంటీర్లు బందరు సెగ్మెంట్ పరిధిలో సేవలు అందిస్తుండగా వీళ్లలో మెజారిటీ వాలంటీర్లు రాజీనామా చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఒక బందరే కాకుండా మిగిలిన చోట్ల కూడా చాలా మంది వాలంటీర్లు రాజీనామా బాట పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో మొత్తం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, హీటెడ్ డిస్కషన్స్ కావచ్చు, మాటల యుద్ధం కావచ్చు, ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య జోరుగా నడుస్తున్న ఈ సందర్భంలో ఈ మొత్తం వ్యవహారం మీద ఈసీ దృష్టికి కూడా, ఈసీ వద్ద కూడా ఈ పంచాయతీ చేరినట్టుగా కనిపిస్తుంది. పరస్పరం తమ మీద ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది అనేది రెండు పార్టీలకు సంబంధించిన నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మరొక వైపు చూస్తా ఉంటే ఈ మొత్తం పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వ్యవహారం మీద ఈ ప్రభుత్వం కూడా ఒక ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పెన్షన్ పంపిణీ వ్యవహారానికి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసే దిశగా ప్రస్తుతం ఏపీసీఎస్ నేతృత్వంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీళ్ళలో మెజారిటీ కలెక్టర్లు అయితే ఇంటింటికి పంపిణీ చేసినా ఎటువంటి పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో వార్డుల పరిధిలో సచివాలయాలు ఉంటాయి కాబట్టి ఆ సచివాలయాల్లోని ఎవరైతే సెక్రటరీలు ఉంటారో వాళ్ళ ద్వారా పంపిణీ చేయొచ్చు. బహుశా ఒక వారం రోజుల్లోగా ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనేది మెజారిటీ కలెక్టర్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి రూరల్ ప్రాంతాల్లో పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ అర్బన్ ప్రాంతంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కొంతమంది కలెక్టర్లు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రికి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం ఏపీసీఎస్ వైపు నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా పెన్షన్ల వ్యవహారం అనేది పొలిటిసైజ్ అయింది. అది 1 కాదు 2 కాదు ఏకంగా 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉండటంతో మొత్తంగా వీళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కావచ్చు, ఈ ఓటర్లందరినీ గంపగుత్తుగా ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, ఇతర పార్టీలకి ప్రత్యర్థి పార్టీలకు దూరం చేసే ప్రయత్నం కావచ్చు, రెండు పార్టీలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పెన్షన్ల వ్యవహారానికి సంబంధించి రానున్న రోజుల్లో మరొక 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, హీటెడ్ పాలిటిక్స్ జరిగే అవకాశాలు ఏపీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్షయ. ఓకే పిఎంఆర్, మరి ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.